వెల్కమ్ టు విజిల్. కూటమి పాలన వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అయితే పాలనా పరంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, వైసీపీ దూకుడు, అట్లాగే గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన తాలూకు ఏదైతే విధ్వంసకర పాలన, దాంట్లో అతి ముఖ్యమైనది, అతి ప్రధానమైనది నాటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేయటం భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఉన్నప్పుడు స్వతంత్ర పోరాటం కోసం బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడిన ఆ రోజుల్లో కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా జరగని ఒక దాష్టికాన్ని స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక పోలీసింగ్ ఎలా ఉంటుంది, హింస ఎలా ఉంటుంది, దాని జవాబుదారీతనం ఎలా ఉంటుంది అనేది దేశం మొత్తం చూసింది. పార్లమెంటు వరకు విషయం వెళ్ళింది, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు, దాష్టికాలకు వ్యతిరేకంగా మాకొద్దు జగన్ అని ఒకే ఒక్క నినాదంతో అఖండ మెజారిటీని కూటమికి కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపై తప్పును ప్రోత్సహించిన రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో కానీ, తిరుమల లడ్డు విషయంలో కానీ, రకరకాల అక్రమాల విషయంలో కానీ ఎక్కడో తప్పు జరుగుతుంది అనే భావన ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. దాంట్లో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్న కనుమూరి రఘురామకృష్ణరాజు గారి విషయంలోనే న్యాయం అందని ద్రాక్ష అంతేనా అనేలాంటి పరిస్థితి ఉంటే ఇక తతిమా సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రజలు చర్చించుకునే పరిస్థితుల్లో ఈ పాలన సాగుతుంది అనే దానికి సంబంధించి వాస్తవాలు ఏంటి అని తెలుసుకోవటానికి మనం రఘురామకృష్ణరాజు గారితోనూ. నమస్కారం అండి. నమస్తే అండి సుభాకర్ గారు. ఇప్పుడు నేను ఏదైతే ఇంట్రోలో చెప్పానో, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏదైతే 1, 2, 3, 4 అని ఒక లిస్టుగా పెట్టుకుంటే, ఒక ఎంపీగా, ప్రజాప్రతినిధిగా మీ మీద ఆ రోజున కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన కేసు, దాంట్లో ఎవరైతే ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని చట్టం ముందుకు తీసుకురావటం, అరెస్టు చేయకపోవటం అనే జాప్యాన్ని పాలన పరంగా సరిగ్గా గాడిలో పాలన లేదు, అందుకే వైసీపీ వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతున్నారు అనే ఆరోపణ గ్రౌండ్లో వినిపిస్తుంది. దాని మీద మీ కామెంట్? అంటే గ్రౌండ్లో వినిపిస్తున్న మాట వాస్తవం, గ్రౌండ్లో వినిపిస్తున్న మాట వాస్తవం. అసలు వాస్తవం ఎంత ఉంది అనేది ఆలోచించవలసిన విషయం. ఎంతో కొంత వాస్తవం అయితే లేకపోలేదు. బట్ దీన్ని పరిపాలనకి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే పరిపాలనలో రకరకాల పార్శ్వాలు ఉంటాయి. ఇది ఒక అంశం, బట్ సున్నితమైన అంశం. ఎందుకంటే అతని హింసను భరించలేకే అతన్ని పూర్తిగా వదిలించుకోవాలని ప్రజలందరూ భావించారు. ఆ హింసలో కొన్ని అధ్యాయాలు ఉంటే, ఎక్కువ పుటలున్న అధ్యాయం డెఫినెట్గా నన్ను హింసించిన విధానం, నా హింసోపాఖ్యానం అనేది డెఫినెట్గా పెద్ద కాండ. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రజల్లో డెఫినెట్గా అసంతృప్తి ఈ విషయంలో ఉన్నమాట ఒప్పుకొని తీరాలి. నాకైతే డెఫినెట్గా చాలా ఎక్కువగా ఉంది. పాలనా వైఫల్యం అనేది ప్రజలు భావిస్తున్న మాట. దాంట్లో పాలనా వైఫల్యం అంటే నేను ఒప్పుకోను. అంటే దీంట్లో పాలనలో పోలీసింగ్ అనేది ప్రధాన అంశం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా అదే పోలీసు వ్యవస్థని నిర్భీతిగా, దారుణంగా వాడిన పరిస్థితి ఆయనకి వచ్చింది. గతంలో ఇదే మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలన, ఆ పటిమ, రాయలసీమలో ఫ్యాక్షన్ వ్యవహారం కానీ,
విజయవాడ, గుంటూరు, వైజాగ్లో రౌడీ మూకల్ని రౌడీ అని చెప్పుకుంటే భయపడే పరిస్థితి కానీ, మంచి అడ్మినిస్ట్రేటర్ ప్రూవెన్ హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేయటం కానీ, పాలన అంటే డైరెక్ట్గా నేరుగా ప్రజలకి తాకే వ్యవహారం, ప్రజలకు చర్చించే వ్యవహారం పోలీస్. దేశంలో కూడా ఇప్పుడు నేను గతంలో పార్లమెంట్లో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు అనే పేరు గురించి మాట్లాడతారు. వెరీ గుడ్ చీఫ్ మినిస్టర్, గుడ్ అడ్మినిస్ట్రేటర్, సిఇఓ అని అందరూ కూడా మెచ్చుకునే రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకనే నేను చెప్పేది, వైల్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిజ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్. ఎందుకనో మరి నా కేసు విషయంలో కోర్స్ ఆయనకి రకరకాల రుణ సమస్యలు, రాష్ట్రంలో మరి ఆయన అస్తవ్యస్తం చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక్కొక్క ఆకు కుట్టి మళ్ళీ విస్తరగా మార్చే ప్రయత్నంలో మరి ఎందుకనో బ్యాక్ సీట్ తీసుకున్న మాట వాస్తవం. నా కస్టోడియల్ టార్చర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ వరకు ఇనీషియల్గా కొంతవరకు బాగానే నడిచింది. కానీ ఆ తర్వాత ఎవరైతే మీ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ కుమార్, ఆయన ఒక రాజకీయ నాయకుడు, మోర్ దెన్ రాజకీయ నాయకుడు లాగా బహిరంగంగానే చాలా కామెంట్స్ చేయటం. మీకు గత 6 నెలలుగా ఏ రాజకీయ నాయకుడు కూడా అంత మాట్లాడలా. ఏ రాజకీయ నాయకుడు కూడా అంత మాట్లాడిన నాయకుడిని నేను చూడలేదు. సమాచారం ఉందో లేదో ఆయన పార్టీ పెట్టడమో, ఉన్న పార్టీలోకి జాయిన్ అవ్వటమో, ఒక టీవీ ఛానల్కి అధిపతిగా కాబోతున్నారు అనేది కూడా ఒక విశ్వసనీయ సమాచారం. కాబోతున్నారు మరి అయిపోయారు. సో ఆ సమాచారం ఉందా మీ ఒక టీవీ ఛానల్లో? మొన్న తెలిసింది. ఇటువంటి దశలో కూడా ఈ పోలీసు వ్యవస్థ అది కేవలం అది మీరా ఇంకొకళ్ళ అనేది పక్కన పెడితే, మీ స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ఈ రకమైన చీకటి అధ్యాయాన్ని చరిత్ర లిఖించిన పరిస్థితిని, ఈ తప్పు జరిగింది, ఇది ఇంకెవరో ఇటువంటి సాహసం చేయకూడదు అనేదాన్ని ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వకపోతే త్వరితగతిన అది పాలన వైఫల్యమా, లేకపోతే దానికి ఇంకొక పేరు పెడదామా, లేకపోతే అలసత్వమా, లేకపోతే అది చెడ్డ పేరా, అది ఓవరాల్గా అది మీ పాలనకి ఒక విమర్శని ఎదుర్కోవాల్సిన అంశం. అది ఒక చెడ్డ వెయిట్ అనేది భరించాల్సిన పరిస్థితే కదా. ఆ కారణంగానే వైసీపీ వాళ్ళు ఇది మంచి ప్రభుత్వం అనేదాన్ని వాళ్ళు ఎక్కువ ఫీల్ అయ్యి, మరి మీ ప్రభుత్వానికి ఎవరు సలహా ఇచ్చారో ఇది మంచి ప్రభుత్వం అనేదాన్ని మనం స్ప్రెడ్ చేయాలి అనేదాన్ని, ఆ మంచి ప్రభుత్వం అనేదాన్ని మీరు చెప్పుకునే దానికంటే కూడా వైసీపీ శ్రేణులు ఎక్కువ ఫీల్ అయ్యి ఎక్కువ అరాచకం చేస్తానికి ఈ పాలన దోహదపడుతుందా అనేది ప్రజల్లో జరుగుతున్న చర్చ. ఒక రకంగా టీడీపీకి సంబంధించిన సానుభూతిపరులు కానీ తటస్థులు కానీ సోషల్ మీడియాలో చూస్తే ఎక్కువ విమర్శ, పదునైన పాలనాపరంగా తప్పు చేసిన వాళ్ళకి భయం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో భయం అనేది ఎలా ఉంటుందో చూపించేసి అది ఉనికిపోయే పరిస్థితి. వాస్తవానికి ఎలక్షన్ ముందు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు మీ పార్టీ గెలుస్తుందా, ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా చెప్పలేని పరిస్థితి. సర్వేలు కూడా సైలెంట్గా ఉండడానికి కారణం ప్రజలు నోరిప్పి చెప్పలేని పరిస్థితి. ప్రజలు మొత్తం సమాజం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇంకా 3 ఏళ్ళు ఉన్న ఎలక్షన్స్, ఇప్పుడు వైసీపీ శ్రేణులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన వైసీపీ నాయకులు కానీ ఖచ్చితంగా మా ప్రభుత్వమే వస్తుంది అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పే పరిస్థితి. ఎలక్షన్ ముందు మీ పార్టీకి ఆ పరిస్థితి లేదే. అప్పటికి మీరు పార్టీలో లేరనుకోండి, అప్పటికి లేకపోయినా నేనే మాట్లాడేవాళ్ళు రచ్చబండ వ్యవహారం. కానీ ఆ పరిస్థితి లేదు వాస్తవానికి. మీరు మినహాయిస్తే అంత స్ట్రాంగ్గా బహిరంగంగా చెప్పిన పరిస్థితి లేదు. ఇప్పుడు మేమే వచ్చేస్తున్నాం అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకి పెరగటానికి కారణం ఏంటంటారు? అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడానికి కారణం అజ్ఞానం కావచ్చు. ఇక్కడ మీరు చాలా స్పీడ్గా ఉన్నారు. ఎందుకంటే మరి అది ఆలోచనతో వచ్చిన ఆవేశమో కానీ శరపరంపరలుగా ప్రశ్నలు వేసేసారు. ఇప్పుడు అంటే అసలు అది అర్జునుడు 2 చేతులతో బాణాలు వేస్తాడు అన్నట్టు దడదలు ఆడించారు. నేను నిదానంగా చెప్తా. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్న ఒక అధికారి
గురించి ఏదో ఛానల్ యజమాని కాబోతున్న అయిపోయిన అధికారి గురించి చెప్పాలి అంటే అక్కడ 2 అంశాలు. ఒకటి, నా కస్టోడియల్ టార్చర్లో అతను పోషించాడు అని నేను స్పష్టంగా చెప్పాను గతంలో, మళ్ళీ చెప్పా. సరే, అతను ఏదో ఖండించుకున్నాడు, ఏదో మాట్లాడుకున్నాడు. ఆ ఆస్పెక్ట్ని ఒక 5 నిమిషాలు మనం పక్కన పెడితే, ఒక అధికారి XYZ ఎవడైనా సరే, ఒక అధికారి పరిధి దాటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ టీవీ ఛానల్స్లో రకరకాలుగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పొలిటికల్ పార్టీలకే అద్భుతంగా సూచనలు చేస్తూ, నువ్వు ఈ కులం కలిస్తే ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ, మరి కోడ్ ఆఫ్ సర్వీస్ రూల్స్ని అన్నిటిని కూడా బ్రేక్ చేస్తూ ఉంటే, మరి దాని మీద నేను కంప్లైంట్ ఇస్తే దాని మీద మీరు రిపోర్ట్ ఇచ్చి ఏం చర్యలు తీసుకున్నారో కంప్లైంట్ ఇచ్చిన సో అండ్ సో అనగా నాకు తెలియచేయమని చెప్పి చీఫ్ సెక్రటరీకి కూడా లెటర్ రాసిన ధర్మిల కూడా నిమ్మకు నీరెత్తినట్టు నిశ్చలంగా ఏమీ మాట్లాడకుండా మరి ఉండటం అంటే డెఫినెట్గా అది అడ్మినిస్ట్రేషన్లో లోపం అని చెప్పక తప్పదు. నేను ఇప్పుడు ఉన్న పోస్టు రీత్యా ఐఎమ్ ఎ న్యూట్రల్ పోస్ట్, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా. సో కాబట్టి పార్టీకి నాకు డైరెక్ట్గా సంబంధం ఉంది, నేను ఈ పార్టీ మనిషిని అని చెప్పుకోలేకపోయినప్పటికీ సభ్యత్వం ఉంది. బట్ అడ్మినిస్ట్రేటివ్గా ఒక అధికారి నియంతృత్వంగా పట్టించుకోకుండా సర్వీస్ రూల్స్ని విశృంఖలంగా ఉల్లంఘిస్తూ కేంద్ర ప్రభుత్వం రిపోర్టు పంపించమన్నా కూడా, మరి ఏ రిపోర్టు అయితే నాకు తెలిసి వెళ్ళలేదు, ఎందుకంటే నా కాపీ పెట్టమన్నారు ఏమన్నా పంపిస్తే. ఇవన్నీ బహిరంగ రహస్యాలు, వీడియోలన్నీ, ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూల్లో చాలా రకరకాలుగా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా కించిత్ చర్య కూడా లేకపోవటం డెఫినెట్గా యాజ్ ఫార్ యాజ్ దట్ అడ్మినిస్ట్రేటివ్ పార్ట్, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి. బట్ దీని వరకు ఖచ్చితంగా అంటే నా కేసు విషయంలో నా వరకు నేను బాధపడిన మాట, డెఫినెట్గా బాధపడుతూ ఉన్న మాట, ఇప్పుడు దాకా ఏదో చుట్టపుగా పిలిచినట్టు పిలిచి ఏదో 3 గంటలు 2 గంటలు ఏదో మాట్లాడి బాబాయ్ అని పంపించేసి చక్కగా నవ్వుకుంటూ వచ్చాడు, అంతవరకు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ చీమ చిట్టుకుమన్న సౌండ్ కూడా లేదు. ఆ సునీల్ నాయక్ అన్న అతన్ని మరి గతంలో బీహార్లో ఏదో సమ్ ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు అన్నారు. మరి నేను ఇంప్లీడ్ అయ్యాను. ఆ ప్రొటెక్షన్ ఆర్డర్ని కొట్టించేసి ఇప్పటికీ 2 నెలలు దాటిపోయింది. ఎక్కడ అమ్మా వస్తావా ప్లీజ్ రావా అన్నట్టుగా ఏదో 1-2 ఉత్తరాలు రాసి చేతులు దులుపుకున్నారు తప్ప ప్రోగ్రెస్ అయితే లేదు. ఏదైతే అధికారి మీరు చెప్పే సునీల్ కుమార్ కోర్టులోనో ప్రభుత్వం దగ్గర సంజయ్ చెప్పుకోవాల్సిన అంశాన్ని బహిరంగ వేదికల మీద సవాల్ చేసే పరిస్థితి, దాన్ని పరిధి దాటి పూర్తి స్థాయిలో పిల్లి గుడ్డిదైతే అన్న సామెత చందంగా అది అనొచ్చా? పిల్లి గుడ్డిది అంటే ఆ ప్రభుత్వం గుడ్డి మెల్ల లాంటి భావనేనది. ఈ విషయంలో డెఫినెట్గా ఈ పర్టికులర్ విషయంలో అంటే నా కేసులో, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామనే చెప్తారు కాబట్టి నేను వాళ్ళు చేయట్లేదు అని చెప్పి నాకు మనసులో అనిపించిన అనలేని పరిస్థితి అక్కడ ఉండొచ్చు. కానీ ఇంత ఓపెన్గా, ఇంత బ్లేటెంట్గా సస్పెండ్ అయినప్పటికీ కూడా ఇంకా ఉద్యోగంలో ఉన్న ఒక అధికారి ఈ రకంగా
అన్ని పరిధులు దాటి పైగా తిరిగి విమర్శలు చేస్తూ ఈ ప్రభుత్వమే పనికిరాని ప్రభుత్వంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఏ కులం వాడు ఉండాలి అని చెప్పి కులాల మధ్యన కూడా మరి వివాదాలు సృష్టించే విధంగా మాట్లాడుతూ ఏదో గతంలో రాబర్ట్ క్లైవ్ ఇండియా వచ్చిన కొత్తలో ఒక 500 మందిని వేసుకుని వాళ్ళని రింగులుగా బయటికి వెళ్ళి లోపలికి వచ్చి పెద్ద సైన్యం ఉన్నట్టుగా భ్రమింపజేసి స్వరాజ్ ఉద్యోగాన్ని సరెండర్ చేసుకున్నాడు. అలాగా ఇతనికి ఏదో సంస్థ ఉన్నట్టుంది. మరి ఆ సంస్థలో సభ్యుల్ని మరి 100 రెట్లో 1000 రెట్లో పెరిగినట్టుగా చూపెట్టి మరి పొలిటికల్గా ఏదన్నా మేనోవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ ఆ ప్రయత్నంలో ఆ అబద్ధాలని ఎవరైనా నమ్మి, ఎవరైనా నన్ను అడగొద్దు, ఎవరైనా అది నిజమని నమ్మి విశ్వసించి అమ్మ బాబోయ్ ఇంత గొప్ప ప్రజాబలం ఉన్న, ఇంత బీభత్సమైన ప్రజాబలం ఉన్న నాయకుడి మీద చర్యలు తీసుకుంటే ప్రళయం వస్తుంది, భూకంపం వస్తుందని భావించేవాళ్ళు ఉంటారని అనుమానిస్తున్నారా? అని వారు అనుమానిస్తున్నారేమో అని నా అనుమానం. మీరు ఏమీ లేదు, అక్కడంతా తుస్సు అని నాకు తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు 14 ఏళ్ల నుంచి సాగుతూనే ఉన్న కేసులు ఒక పక్క, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి కేసు, ఇవి రెండు కూడా సుప్రీంకోర్టు పరిధి, సిబిఐ పర్యవేక్షణ, సిబిఐ దర్యాప్తు, షార్ట్ షీట్లు, వెళ్ళాలా వద్దా ఏం చేయమంటారు చెప్పండి. ఈ దోబూచులాటలో మీ పార్టీ సానుభూతి పరులు కానీ, తటస్థులు కానీ, కామన్ పబ్లిక్, ఈవెన్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి అభిప్రాయాల ప్రకారం మెజారిటీ అభిప్రాయాలు కొన్ని కేసుల వ్యవహారంలో కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డికి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనే ఒక చర్చ అయితే తీవ్రంగా నడుస్తుంది. అలా ఉండబట్టే అవి ముందుకు వెళ్ళటం లేదు అనేది ఒక రకమైన అర్థం. దానికి ఆ అర్థాన్ని అదే అర్థం అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ప్రధాన భాగస్వామి టీడీపీ ఆఫ్ ద రికార్డు ఏదన్నా చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది, ఎందుకు స్పీడ్ అవ్వట్లేదు అనేదానికి. అయితే మీ కేసు విషయంలోటప్పటికి ఇక్కడ కేంద్రంతో సంబంధం లేదు, ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం. అందున మీరు కీలకమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన కేసు ఏదో ఒకటి తేల్చేయకుండా ఈ నాంచటం అనేది ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? కరెక్ట్ మెసేజ్ అయితే వెళ్ళదు. సరే, ఇందాక మీరు చాలా వివరంగా మాట్లాడి నన్ను ప్రశ్న వేయకుండా నన్ను రక్షించినందుకు నేను ఎంతో నా హర్షం వెలిపుచ్చుతూ, ఇదేంట్రా బాబు నాకు, ఎందుకంటే నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే మీద నేను ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడకూడదు కూడా. సో కాబట్టి మీరు ప్రశ్న అడుగుతున్నారేమో, నాకు సంబంధం లేదు అని చెప్పాలనుకున్నా, కానీ మీరు అది ప్రశ్నగా కాకుండా నన్ను వేయబోయే ప్రశ్నకి నా సమాధానం అవసరం లేకుండా ప్రశ్న మీరే సమాధానం మీరే చెప్పేసి, అర్థమైంది అనుకుంటాను నేను. ప్రజల తరపున ప్రజలు మీ పార్టీ నాకు అర్థమైంది. ప్రజలు అదే నేను ఎలాగో చెప్పనని చెప్పి మీరు పసిగట్టేసినట్టున్నారు. ఎలాగూ నేను నా పరిధి కాదు, నేను మాట్లాడకూడదు డెఫినెట్గా. ప్రజలు అలా అనుకుంటున్నారు. మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆఫ్ ద రికార్డు వాస్తవానికి ఒక చర్చ జరుగుతుంది, అది మీకు కూడా తెలుసు. ఏదన్నా ఉంటే నాకేం తెలియదు, బట్ ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా రాజుగారు కూడా ఎన్ని తన్నులు తిని మరి అందరికన్నా ముందే మేల్కొని మరి తొలికోడు కూర్చున్నట్టు ప్రజలారా మేల్కొనండి అని చెప్పి మరి మాట్లాడినందుకు మరి బీభత్సమైన మరి శిక్షని అనుభవించి నా వ్యక్తికి కనీస న్యాయం కూడా
సొలేస్ ఉండాలి కదా దేనికైనా. ఇంపార్టెంట్ కేసుల్లో కేంద్రం మీద తోయటానికి ఆఫ్ ద రికార్డ్, కేంద్రం మీద తోయటానికి అవకాశం ఉంది. ఇంకొకరండి అది ఇందాక వేస్తారు దాని వదిలేండి. కానీ మీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదు ఇది. దీన్ని మీరు పూర్తి స్థాయిలో అది పాలనా వైఫల్యం అనే పదం మీకు ఇందాక అది అభ్యంతరం అయింది. మళ్ళీ నేను దాని చుట్టే వస్తున్నాను, ఎందుకంటే అది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పైగా ఎంతో కొంత రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి అందరితో మాట్లాడగలిగిన పొజిషన్లో ఉన్న పదవిలో ఉండి కూడా మరి ఏమి ముందుకెళ్ళలేని, పైగా ఎవరినైతే మరి A1గా ఉన్నారో ఆ A1 నిరంతరం ఛానల్స్లో ప్రభుత్వాన్నే ప్రశ్నించే విధంగా, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు బై వర్చ్యూ ఆఫ్ దేర్ క్యాస్ట్ వారు ఆ పదవికి అనర్హులంటూ మరి కొత్త కొత్త రాజ్యాంగ సవరణలు పబ్లిక్గా చెప్పుకుంటూ మరి ఇలాగ మాట్లాడుతూ ఉంటే మరి అచేతనంగా ఉండటం అనేది డెఫినెట్గా ఇట్ విల్ రిఫ్లెక్ట్ బ్యాడ్లీ అంటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మరి అద్భుతమైన పరిపాలన అదర్ యాంగిల్స్లో, ఈ యాంగిల్లో కాదు, అదర్ యాంగిల్స్లో మంచి పరిపాలన. మరి ఇన్ని కష్టాలు ఉన్నా సరే, మరి ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే, మరి సంసారాన్ని నెట్టుకొస్తూ ఓ పక్కన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తూ మరో పక్కన వారానికో 10 రోజులకో ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి రుణం కావచ్చు, ఇంకా వేరే రకంగా సహాయం కావచ్చు, మరి ఇవన్నీ చూసుకునే పనిలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఈ ఒకటి చేయకపోవటం డెఫినెట్గా అలాంటి వాళ్ళకి, నన్ను అభిమానించే వాళ్ళకి డెఫినెట్గా ఇది మీరు అడిగిన ప్రశ్న సమంజసం, సహేతుకం. బాధ అన్నది ఉంది. బట్ ఆ చేస్తున్న అభివృద్ధిని చూసి ఈ బాధను మర్చిపోతారా? లేదు, ఈ బాధ అభివృద్ధినే మర్చిపోయేలాగా చేస్తుందా అనేది కాలం చెప్పాలి. బట్ అభివృద్ధితో పాటు ఈ బాధ కూడా లేకుండా ఈ ప్రభుత్వం చేయగలిగితే డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది. లేదు అంటే కొంత అసంతృప్తి ఎంతమందికి ఉంటుందో తెలియదు, కానీ నన్ను అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను కరెక్ట్గా నెంబర్ చెప్పగలిగిన పరిస్థితిలో నేను లేను. కానీ బట్ డెఫినెట్గా కన్సిడరబుల్ సంఖ్యలో నాకు జరిగిన అన్యాయానికి నాలాగా బాధపడేవారు తగు సంఖ్యలోనే ఉన్నారనేది నా భావన. ఆ తగు సంఖ్య తగిన సంఖ్యలోనే ఉంటుందేమో అని అనుకుంటున్నాను. కల్తీ లడ్డు విషయంలో ఏదైతే అది మళ్ళీ నేను మాట్లాడలేనుగా. ఏమో మీ ప్రశ్న అడిగితే నేను పుష్కప్ చిప్ప మాట్లాడవచ్చా చెప్తా. కల్తీ లడ్డు విషయంలో అసలు నిందితుల్ని దోషులుగా తేల్చాలన్న ఉద్దేశం అసలు మీ ప్రభుత్వానికి ఉందా? అదేంటి సిబిఐ వేశారు, సిట్ వేశారు, అన్నింటిలో సిబిఐ వేశారు. ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసు సిబిఐ ఉంది, బాబాయ్ హత్య కేసు సిబిఐ ఉంది, ఇప్పుడు ఈ లడ్డు విషయంలో సిబిఐ ఉంది. అవును, లడ్డు విషయంలో సిబిఐ చాలా స్పష్టంగా అది నెయ్యి కాదు అని చెప్పారు. ఇంకంతకంటే ఏం కావాలి? పిఎల్ని ఫిక్స్ చేస్తారా, యజమానుల్ని ఎవరైతే పాలేరులుగా పెట్టుకున్న వాళ్ళ వరకే ఆగిపోద్దా, అసలు యజమానుల దాకా తాకదా? వాళ్ళని విచారణ, వాళ్ళ అరెస్టు అట్లాంటి పరిస్థితి ఉన్నట్టు కనిపించట్లేదే. ఇంకా తినబోతూ రుచులు అడగడం దానికి ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారండి. సిబిఐ మీరు చెప్పిన ఏదైతే సిబిఐ అప్పన్న అని చెప్పి అతని అకౌంట్లోకి డబ్బులు వెళ్ళినాయి. సో అప్పన్న అకౌంట్లోంచి ఆ డబ్బులు ఇంకెక్కడికన్నా వెళ్ళి అనేది వెరిఫై చేస్తారనుకుంటున్నాను డెఫినెట్గా. ఎందుకు వదులుతారు? షార్ట్ షీట్లో అనిల్ కుమార్ సింఘాల్ ఆయన్ని చర్యలు తీసుకోండి అని ప్రభుత్వానికి సిఫార్సు చేయటువంటి పెట్టాల్సింది షార్ట్ షీట్లో, తేల్చాల్సింది నిందితుడిగా. అంటే కొంతమందిని మీరు సెలెక్టెడ్ పీపుల్ని దొడ్డిదారిలో తప్పించే ప్రయత్నం, దానికి అందమైన పేరు సిఫార్సు.
షార్ట్షీట్లో నిందితులుగా చేర్చే వ్యవహారం ఎవరైతే పిఏలుగా, పిఎస్లుగా, లారీ డ్రైవర్లుగా, డైరీ మేనేజర్లుగా ఈ స్థాయి వ్యక్తుల్ని ఫిక్స్ చేస్తారా? లేదా అసలు సమస్య మూలంలో ఎక్కడైతే ఇది పుట్టింది ఒక పిఏ స్థాయిలో జరిగే వ్యవహారమా? కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. తిరుపతి లడ్డు అనేది ప్రపంచ కీర్తికి సంబంధించిన అంశం. అటువంటి లడ్డు కల్తీ, అది నెయ్యే కాదు, నెయ్యి కాని నెయ్యితో లడ్డు తయారు చేసిన అంశాన్ని ఎవరు అనుమతి ఇచ్చారు అనే దానికి సంబంధించి ఆ సడలింపులు ఎవరిచ్చారు, దానికి బాధ్యులు ఎవరు, ఆ చైర్మన్ ఈవోని కస్టడీకి తీసుకోకుండా, విచారించకుండా, అరెస్ట్ చేయకుండా సిఫార్సు అనే లేఖతో అలా దొడ్డిదారిలో పంపించేయటాన్ని ఈ ప్రభుత్వానికి తప్పు చేసిన వాళ్ళకి నిజంగా శిక్షించే ఆలోచన ఉన్నట్లు లేదు అనేది ప్రధాన మీడియా పత్రిక ఈనాడు సైతం నేను లేవనెత్తిన ఈ ప్రశ్నని ఈనాడు కూడా ఈ డౌట్ను ఎక్స్ప్రెస్ చేస్తూ ప్రధాన వార్తను ప్రచురించింది. దాని మీద మీ కామెంట్? నో కామెంట్. వ్యక్తిగతంగా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి నేను వెంకటేశ్వర స్వామి పరమ భక్తునండి. కానీ ఈ విషయంలో నేను ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది, అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు ఇంకా దాని గురించి ఏమీ మాట్లాడలేదు. అది పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఏమంటుందో ఇది కోర్టులోని అంశం, సుప్రీంకోర్టు. సో అంచేత ఈ విషయంలో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నేను ఒక భక్తుడిని అయినప్పటికీ ఖచ్చితంగా నేనైతే దీని గురించి మాట్లాడకూడదు. సో కాబట్టి నేను మాట్లాడలేను. సో అంచేత నన్ను ఇంకో రకంగా అనుకోవద్దు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అందరికీ కూడా స్పష్టంగా ఆ నివేదిక ప్రకారం అర్థమైంది ఏంటంటే అది ఆవు నెయ్యి కాదు అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదో పామ్ కర్నల్ ఆయిల్, పామోలిన్, ఇంకా సమ్ ఎమల్సిఫైర్స్, ఏదో మోనోగ్లిజరైడ్, డైగ్లిజరైడ్, ఇటువంటివన్నీ కలిపి ఆవు నెయ్యి అని సప్లై చేశారు అని నివేదికలో చాలా స్పష్టంగా ఉంది. అక్కడ ముఖ్యమైన అంశం మీరు అన్నదే కక్ష శిక్ష అన్నదే, అది కోర్టులు తేలుస్తాయి. అది పక్కన పెడితే అది నెయ్యి కాదు, ఆవు నెయ్యి కాదు అనేది చాలా స్పష్టంగా ఆ నివేదిక, సిబిఐ నివేదిక, ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో ఏమేం ఐటమ్స్ కొన్నారు, ఎమల్సిఫైర్స్ ఏం కొన్నారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా నివేదికలో ఇచ్చారు. కాబట్టి ఏం చేయాలనేది కోర్టు చూసుకుంటుంది. మనం దాని మీద కోర్టు తీర్పు చెప్పకముందే నేను దాని మీద తీర్పులు ఇవ్వటం సమంజసం కాదు అని నా భావన. మాది ప్రశ్నించే పరిధే మాది, తీర్పు కాదు. శిక్షించాల్సిన వాళ్ళని దొడ్డిదారిలో వదిలేయటం అనేది ఎందుకు వదులుతారు? వదలరు, డెఫినెట్గా వదలరు. కానీ శిక్షించే పరిధి న్యాయస్థానానికి కాబట్టి ఆ న్యాయస్థానం పరిధిలోనే ఇంకా ఉంది కాబట్టి న్యాయస్థానాలు ఎలా పనిచేస్తాయి అనేది మీకున్న అపారమైన అనుభవం. మీరు గతంలో మీ వ్యాపార వ్యవహారాల్లో కానీ, రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎదుర్కొన్న కేసుల వ్యవహారంలో కానీ, ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సంస్థలు ఏదైతే కోర్టులకు సబ్మిట్ చేసే షార్ట్షీట్ని బేస్ చేసుకుని, ఆ సంబంధిత సాక్ష్యాధారాలను బేస్ చేసుకునే కోర్టులు తీర్పులు ఇస్తాయి తప్ప మూలంలోనే ఈ విచారణ సంస్థలు, అది రాష్ట్ర సంస్థలు కానీ కేంద్ర సంస్థలు కానీ, మూలంలోనే ఎవరిని కాపాడాలి, ఎవరిని తప్పించాలి అనే వ్యవహారం ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అర్ధరాత్రి అత్యంత దారుణంగా, అమానవీయంగా వైఎస్ వివేక మర్డర్ విషయంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు జరిగింది, బెయిల్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు తాకట్లేదు, ఎందుకు అసలు వ్యవహారానికి వెళ్ళట్లేదు అనే దానికి సంబంధించి ఇక్కడ సిబిఐ స్పెషల్ కోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, సిబిఐ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ
ఎంతమంది ఎన్ని రకాలుగా ఆ కేసుని ఎంత అద్భుతంగా విచారణ దశకు తీసుకెళ్ళి అసలు దోషుల్ని శిక్షించడానికి పగలో రాత్రి ఎంత పరిశ్రమిస్తున్నారో ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది. సరే, ఆ విషయం పక్కన పెడితే, ఏదైతే అంబటి రాంబాబు, జోగి రమేష్, అంబటి రాంబాబు వాడిన భాష, దానికి రియాక్షన్, జోగి రమేష్, అంబటి రాంబాబు ఈ అరెస్టు వ్యవహారాల్లో సాక్షి మీడియా కానీ, దానికి అనుబంధ మీడియా కానీ కాపు నాయకుడు అని చెప్పేసి కీర్తించటం, వంగవీటి రంగా పక్కన ఈయన కూడా ఆ స్థాయి కాపు నాయకుడు అని చెప్పేసి ఇద్దరు ఫోటోలు పక్కన పెట్టి ఒక కాపు కులానికి సంబంధించి అనే ఒక ఎలివేషన్ డెవలప్ చేయటం, ఆ నేరేషన్ తీసుకోవటం. అట్లాగే జోగి రమేష్ విషయం చెప్పి బీసీ కులానికి సంబంధించిన బీసీ నాయకుడు, ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ని, దీని లోతు, దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? అంటే మళ్ళీ ఇదే ఇబ్బంది అండి. నేను ఇప్పుడు విశ్లేషించకూడని ఉద్యోగంలో ఉన్నా. మీరు నన్ను ముందు అడిగింది నా వ్యక్తిగత వ్యవహారం, నన్ను కొట్టిన వ్యవహారం. ఆ కొట్టిన వ్యవహారం గురించి మాట్లాడే పూర్తి స్వేచ్ఛ నాకుంది. ఇలాగా రాంబాబు గారు తిట్టిన వ్యవహారం, రాంబాబు గారిని ప్రజలు కొట్టడానికి ప్రయత్నం చేసిన వ్యవహారం, వీటి మీద, ఎందుకంటే ఆయన మరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఇది రాజకీయాలతో కూడిన అంశం కాబట్టి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా రాజకీయం గురించి మాట్లాడకూడని విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగంలో నేనున్నాను కాబట్టి దయచేసి నన్ను ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పలేని నా నిస్సహాయతని పెద్ద మనసుతో అర్థం చేసుకోమంటారా? పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. మీ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఒక ప్రశ్న, అంటే అది కూడా ఎలాంటి ప్రశ్న? ఎమ్మెల్యేలు, మెజారిటీ ఎమ్మెల్యేలు సామంతరాజుల్లాగా కట్టుతప్పారు అనేది అవినీతిలో అనేది ప్రజల మధ్య జరుగుతున్న తీవ్ర చర్చ. అట్లాంటిది మీ దృష్టికి వచ్చిందా? రాలేదు, నిజంగా రాలేదు. రాజుగారు, మాట్లాడే వాళ్ళకి సముచిత స్థానాల్లో పదవులు దక్కలేదని, పదవులు దక్కిన వాళ్ళు మాట్లాడట్లేదని, వైసీపీ నుంచి ఏదైతే రాకాసి మూకలాగా దాడి జరుగుతుందో వాళ్ళకి సంబంధించిన కౌంటర్ పార్ట్ చేయటానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ పార్టీకి సంబంధించిన నియమించిన పదవులలో ఉన్నవాళ్ళు పూర్తి స్థాయిలో వైసీపీ రాజకీయాన్ని ఎదుర్కొనే డే టు డే, మినిట్ టు మినిట్ వ్యవహారంలో వెనకబడి ఉంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది కొంతవరకు నిజమేనంటారా? అంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్లో ఇవి చదివినప్పుడు నో డౌట్ ఒకప్పటి పాలకపక్షం, ప్రస్తుత ప్రతిపక్షం కానీ హోదా లేని ప్రతిపక్షం మాట్లాడుతున్న మాటలు కొంచెం ఎక్కువగా వినిపిస్తున్న మాట వాస్తవం. బట్ పనిచేసే ప్రభుత్వం పని చేసుకుంటూ పోతుంది. ఎక్కువ మాటలు మాట్లాడకుండా చక్కగా అద్భుతంగా పని చేసుకుంటూ వెళ్తుంది. ప్రోగ్రెస్ చాలా బాగుంది. జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుంది. అన్ని విధాలుగా అభివృద్ధిలో అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఆ బిజీలో ఉండి ఏదో మురిగేవాడు మురుక్కుంటాడు అన్న ఉద్దేశంలో అభివృద్ధి మీదే ధ్యాస పెడుతూ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారని నేను అనుకుంటున్నా. వాళ్ళెవరో ఏదో మాట్లాడారని చెప్పి మనం తిరిగి మాట్లాడనంత మాత్రాన మరి దానివలన పెద్దగా ప్రమాదం ఉంటుందని అయితే నేను అనుకోవట్లా వ్యక్తిగతంగా. డెఫినెట్గా వాళ్ళు మాట్లాడటం తప్ప ఇంకో పని లేదు ఇప్పుడు వాళ్ళకి. వాళ్ళు కామెంట్లు చేస్తారు. దాడి కామెంట్స్ మౌనం కూడా అంగీకారమే అనే ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి పంపించినట్టుగా రాజు గారు. అంటే అది ఈ విషయంలో నేను మీతోటి ఏకీభవించలేను. ఎందుకంటే ఏం సమాధానం చెప్పినా సరే వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు, ఏదో మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రస్తుతం అప్పుడే డెవలప్ చేయలేదు ఏమీ. ఇప్పుడు అసలు చేసే అవకాశం లేదు, అవసరం లేదు. అసలు అసెంబ్లీకే రావట్లేదు వారు ఎవరు. సో
కామెంట్లు చేయడం తప్పితే ఇంకో పని లేకుండా వారున్నారు. మరి సమాధానం చెప్పలేనంత బిజీగా మరి ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజుకి కూడా మరి ఆయన పొద్దున్నుంచి అర్ధరాత్రి దాకా ఆయన పనిచేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఏదైనా విద్యాశాఖ మంత్రి గారు కూడా డెఫినెట్గా ఆయన కూడా అదే స్థాయిలో ఆయన పనిచేస్తున్నారు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవం, అది మీరెవరో కాదనలేని సత్యం. మరి విశాఖపట్నం డెవలప్మెంట్ తీసుకున్నా, మరి వాళ్ళ అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్ తీసుకున్నా, పోలవరంలో మంచి ప్రోగ్రెస్ ఉంది, ఆ ప్రోగ్రెస్ తీసుకున్నా, రాయలసీమలో జరుగుతున్న అభివృద్ధి చూసినా, ఎక్కడ చూసినా కూడా అభివృద్ధిలో ముందుకి దూసుకెళ్తాంది అనటంలో ఎటువంటి సెకండ్ ఒపీనియన్ ఎవరికీ లేదు. మీరన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్న వాచాలతకి తగిన సమాధానం ఇవ్వటం లేదు అన్నదే నిజం. అది అవసరమా లేదా అనేది బహుశా ఆలోచించుకుని, అనవసరం రా ఏనుగెళ్తామంటే ఎన్నో కుక్కలు మరుగుతాయి, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వీరు వెళ్ళిపోతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయంతో నేను ఎక్కడ ఏకీపిస్తున్నానంటే, వారు దాడి చేస్తే పట్టించుకోకుండా వాళ్ళు భౌ అంటే మనం భౌ అనకుండా ముందుకి మన దారిలో మనం వెళ్ళిపోతున్నాం అన్నది నిజం. బట్ దానివలన ఇబ్బంది ఉండదు అని నేను అనుకుంటున్నా. బట్ కొంతమంది మరి అలా భౌ అన్నప్పుడు భౌ అన్నపోయినా కనీసం కాస్త విదిలించాల్సిన అవసరం కూడా లేదంటారా అని ఆలోచించే వ్యక్తులు డెఫినెట్గా కొంతమంది ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అగ్రెసివ్ పాలిటిక్స్, ఆయన ఎంత షార్ప్గా ఎంత దూకుడుగా ఉంటారు అనేది గడచిన 5 సంవత్సరాల పాలన చూసాము, ఇప్పుడు చూస్తున్నాము. అంతే దూకుడుతో ప్రదర్శించి ఎదుటోడిని బట్టే మీరు ఎదుటోడి బౌ అంటే మీరు కనీసం కర్రో కట్టో రాయో ఇసరాలని కాదు, చూపించటం అట్లీస్ట్ ఇది నిజం ఇది తప్పు ఆ భావన, ఆ రకంగా లేకపోతే వెనకబడి ఉన్నామనే భావన. దానికి ఎగ్జాంపుల్ ఈ రప్ప వెరీ రీసెంట్గా. అంటే దాని వలన వాళ్ళ పోయి వాళ్ళే తీసుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నా. సో స్ట్రాటజీలో భాగంగానే వాళ్ళు వైసీపీ వాళ్ళు రెచ్చిపోవడం అనేది వాళ్ళకే మైనస్, అలా రెచ్చిపోనిద్దాము అని ఒక స్ట్రాటజీగా. ఏమో నాకు తెలియదు, ఆ సంగతి నాకు తెలియదు. ఎందుకంటే ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ అండి, మేము ఎగ్జిక్యూటివ్లోకి రాం. సో గతంలో అదే పనిగా రోజు 1 గంట 2 గంటలు మాట్లాడేవాడిని. రచ్చబండ తర్వాత టీవీ డిబేట్లు అన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో, విచిత్రమైన పరిస్థితుల్లో స్పీకర్ ఈజ్ ద పర్సన్ హూ కాంట్ స్పీక్. పేరుకి స్పీకరు, డిప్యూటీ స్పీకర్లు కానీ, మా స్పీకర్ గారు కానీ, మేము కానీ మాకు పెద్దగా మాట్లాడి మీరు అడిగినప్పుడు మరి మీరు ఇంటర్వ్యూ దాని గురించి మాట్లాడాలన్నప్పుడు నేను ఇమీడియట్గా ఒప్పుకున్నది. ఎందుకంటే నా సబ్జెక్టుకి పూర్తిగా నా సబ్జెక్టు సంబంధించిందే మేజర్గా ఉంటుంది కాబట్టి నేను మాట్లాడగలిగింది అదే. కాబట్టి అక్కడ విచ్చలవిడిగా మాట్లాడుతున్న మాట, అవతల సైడ్ మాట్లాడుతున్న మాట వాస్తవం కాబట్టి పదే అదే పనిగా తను రకరకాల ఇంటర్వ్యూలు ఇస్తూ రకరకాలుగా నన్నే కాకుండా చేతగాని ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి పనికిరాడు, ఆ కులం ముఖ్యమంత్రి పనికిరాడు, వేరే కులం వాడు ఉండాలి, ఆ కులంతో ఇంకో కులం ఉండాలి, ఈ కులం ఆ కులం కలిసి ఇప్పుడున్న కులాన్ని పక్కన పెట్టాలి అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే బాధ అనిపించి, ఎందుకంటే ఇక్కడ ఆ మాట్లాడుతున్న వ్యక్తి పరిధి దాటి మాట్లాడటం అనేది, అందులోనూ నిందితుడిగా ఏమనగా ఉన్న వ్యక్తి మాట్లాడటం అనేది కొంచెం నాకు బాధ అనిపించి నేను చెప్పా, మీకు స్పష్టంగా నా మనోభావాల్ని స్పష్టంగా చెప్పా. మిగిలినవి కొన్ని
మాట్లాడలేం, మాట్లాడే పరిస్థితిలో లేము, మాట్లాడకూడని పదవిలో ఉన్నాం కాబట్టి మరింత రెస్ట్రెయింట్ అవసరం. సో కాబట్టి ఆ రెస్ట్రెయింట్ పాటించాలి. రాజు గారు, మీరు స్పీకర్ అయ్యన్న గారు జగన్మోహన్ రెడ్డి మీద దూకుడుగా గతంలో వెళ్ళేవాళ్ళు. ఈ దూకుడుగా వెళ్ళే ఇద్దరు వ్యక్తులకి మ్యూట్ ఈ రాజ్యాంగబద్ధమైన పదవులు. ఇద్దరు మీరు ఢిల్లీలో, అయ్యన్న గారు ఇక్కడ దూకుడుగా ఉండేది. అయ్యన్న గారి భాష కానీ, మీ లాజిక్ కానీ, మీకు ఉన్న ఇన్పుట్స్ కానీ, మీరు అప్పట్లో చాలా డాక్యుమెంట్స్తోనే ఎవిడెన్స్ బేస్లో మాట్లాడారు. ఎవిడెన్స్ లేకుండా ఎప్పుడు మాట్లాడేవాళ్ళు. సో మీ ఇద్దరిని మ్యూట్ చేయటం అంటే అది యాదృచ్ఛికంగా అలా అయిండొచ్చు. ఎందుకంటే అయ్యన్న గారికి ముందు ఇచ్చారు, నాకు ఒక 6 నెలల తర్వాత 6 నెలలు మాట్లాడే పరిస్థితిలో ఉన్నా. ఆ తర్వాత మరి ఒక రాజ్యాంగబద్ధ పదవి ఇచ్చారు, గౌరవం ఇచ్చారు. అంటే గౌరవప్రదమైన పదవి ఇచ్చారు. సో కాబట్టి అది గౌరవం ఇచ్చినట్టే భావిస్తూ మరి ఆ పదవిలో నోరు విప్పకూడదు అనే ఒక నిబంధన లేని నిబంధన ఉంది. కాబట్టి మరి ఆ నిబంధన అనుసరించి నేను గతంలో పెట్టిన కేసు గురించే తప్ప మిగిలిన రాజకీయాల గురించి మాట్లాడకూడని పరిస్థితిలో ఉన్నాం. దానికి తోడు నేను గతంలో ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటాం. మరి నేనేమో ఉపసభాపతి స్థానంలో ఉండి ఎమ్మెల్యేలను ఎవరిని కూడా ఒక మాట కూడా అనకూడదు. ఎవరైనా అన్నా కూడా వారిని మందలించవలసిన అవసరం కూడా శాసనసభ ఉపసభాపతిగా ఎమ్మెల్యేలందరినీ సమదృష్టితో చూడవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సభకి, రేపు జరగబోయే సభకి, బహుశా ఈ ఇంటర్వ్యూ ఎడిట్ అయ్యే టైంకి ఆయన సభకు వచ్చేసి వెళ్ళిపోతే అది ఆ అనర్హత వేటు నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటారా? అంటే రేపు ఒక్కరోజే వస్తే అనర్హతకి దీనికి సంబంధం లేదు. రేపు గవర్నర్ గారు, రేపు సభ జరిగే తొలి రోజు సభ జరగదు. రేపు గవర్నర్ గారి స్పీచ్ సభలో ఉంటుంది. శాసనసభ సమావేశం అంటే చర్చలు ఇటువంటివి జరగవు. సో రేపు అటెండెన్స్ అనేది మార్కే అవ్వదు, పరిగణలోకి రాదు. రేపు సభ ప్రారంభ దశలో గవర్నరు తీర్మానం, దానికి అభినందనలు తెలిపే వ్యవహారానికి సంబంధించిన అది ఓన్లీ సభలో జరిగే గవర్నర్ గారి ప్రసంగం తప్ప అది శాసనసభ వ్యవహారం పరిధిలోకి, అటెండెన్స్ పరిధిలోకి రాదు. రేపు అటెండెన్స్ ఉండదు. సో మొదటి రోజు సభ కాకుండా సభ జరిగే రోజు వస్తేనే అటెండెన్స్. అవును, అప్పుడు అటెండెన్స్ ఉంటుంది. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అనుకుందాం ఈ సెషన్కి. ఇంకా ఎన్ని రోజులు ఉంది? ఇంకా మీ వేటు వేసేదానికి, పులివెందుల ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి, అనర్హత వేటు పడేదానికి ఇంకా ఎన్ని రోజులు సభ జరిగితే? చట్టంలో ఏముందంటే సుభాకర్ గారు, ఒక శాసనసభ్యుడు కానీ పార్లమెంటు సభ్యుడు కానీ లీవ్ అప్లై చేయకుండా 60 రోజుల పాటు కంటిన్యూస్గా, అంటే ఒక సెషన్, ఈ సెషన్ 30 రోజులు అనుకోండి, శని ఆదివారాలు కూడా కౌంట్ అవుతాయి. 22, 23 పని దినాలే ఉండొచ్చు. బట్ 30 రోజుల్లో 22 పని దినాలు ఉన్నా అది 30 రోజులుగా పరిగణిస్తారు. శని ఆదివారాలు 4 రోజులు సెలవులు ఉంటే అది రిమూవ్ చేస్తారు. బట్ కంటిన్యూటీలో శని ఆదివారాలని క్యాల్కులేట్ చేయరు. ఒకరోజు ఎక్స్ట్రా కంటిన్యూషన్లో సెలవు వచ్చిన 4 దినాలు అయితే తప్ప. సో కాబట్టి 60 రోజులు, గతంలో ఉన్న రోజులు ఇవి కలిపి 60 రోజులు దాటితే నిబంధన ఏం చెప్తుందంటే స్పీకర్స్ ఆఫీస్ శాసనసభకి తెలియచేయాలి, ఇదిగో ఫలానా పార్లమెంటు సభ్యుడు ఆర్ ఫలానా శాసనసభ్యుడు
ఇన్ని రోజులు రాలేదు, చట్ట ప్రకారం హీఈస్ లయబుల్ ఫర్ డిస్క్వాలిఫికేషన్, మెజారిటీ సభ్యులు ఆమోదిస్తే మనం డిస్క్వాలిఫై చేయొచ్చు అనే ప్రతిపాదన స్పీకర్స్ ఆఫీస్ సభ ముందు పెట్టాలి. సభ దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, సభ దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. అక్కర్లేదు, రాకపోతే రాపేళ్ళే, అలాగే మనం అతనికి వెసులుబాటు ఇద్దాం అని కూడా ఇవ్వచ్చు. బట్ సభాధ్యక్షుడు శాసనసభ దృష్టికి తీసుకొచ్చి హీ హ్యాస్ టు గో బై ద మెజారిటీ ఒపీనియన్. గతంలో లోక్సభలో 2 సార్లు ఇలా కంటిన్యూస్గా 60 రోజులు దాటి ఆబ్సెంట్ అయిన వారిని శాసనసభలో, అది పార్లమెంట్లో ఒకసారి, రాజ్యసభలో ఒకసారి, లోక్సభలో ప్రవేశపెట్టి వారిని సభ్యత్వం నుంచి తొలగించడం అయింది. మా స్పీకర్ గారి బాధ్యత, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లుండు, రేపు అటెండెన్స్ ఉండదు, ఎల్లుండి రాలేదనుకోండి, ఎల్లుండు రాకుండా అవతల ఎల్లుండి రావచ్చు, ఈ 30 రోజులు కూడా రాలేదనుకోండి, స్పీకర్ గారు సభ దృష్టికి తీసుకొస్తారు. డెసిషన్ మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ఎలా డిసైడ్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది. బట్ మేమైతే ఆయన సభకు రావాలనే, ప్రజల సమస్యలు ప్రస్తావించాలనే, సమస్యలు ఏమైనా ఉంటే, ప్రజలు బాగానే ఉన్నా వారి నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ సమస్యలు ప్రస్తావించవలసిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఉంది. కాబట్టి ఇప్పుడు అన్ని రోజులు అనుకున్నట్టు జరగవు. ప్రస్తుతం ఆయనకి వారి ప్రజలు, ఆ ఊరి ప్రజలు ఆదరించారు, రాష్ట్ర ప్రజలు నిరాదరించారు. మరి ఆదరించిన ప్రజల్ని, వారి బాగోగులు చూడవలసిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మరి ఆ బాధ్యత ఆయన నిర్వర్తించాలి. మరి రాబోయే 30 రోజుల్లో మరి ఆయన మనసు మార్చుకుని వస్తారని, రావాలని అనుకుంటున్నా. అలాగే మొదటి వారంలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా లాస్ట్ టైం లాగా నిర్వహిస్తున్నాం. ఇవాళ దాని మీద కూడా సమావేశం అయింది. ఆయన క్రీడల్లో కూడా పాల్గొంటే బాగుంటుంది. అందరితో కలిసి క్రీడల్లో పాల్గొవాలని, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కుదిరితే పాల్గొవాలని, తను కూడా అందరితో కలిసి శాసనసభ సమావేశాలకు రావాలని ఒక శాసనసభ్యుడిగా, ఒక ఉప సభాపతిగా నేను కోరుకుంటున్నాను. మరి ఆయన వస్తాడా రాడా అన్నది చూద్దాం. ఇది పులివెందుల ఉప ఎన్నికల వదంతులపై రఘురామకృష్ణరాజు గారు ఏం జరిగే అవకాశం ఉంది అనేది సుస్పష్టంగా విజిల్ ప్రేక్షకులకి తెలియజేశారు. సెషన్స్ జరుగుతున్న సమయంలో, అత్యంత బిజీగా ఉన్న సమయంలో, కేవలం విజిల్ అభ్యర్థన మేరకు 1కి 10 సార్లు మన్నించి ఇంత సమయం విజిల్కి కేటాయించినందుకు రఘురామకృష్ణరాజు గారు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.